హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యాపారాన్ని మనం ప్రారంభించిన తర్వాత ఎంత గొప్పగా ఎదుగుతామో అంతే త్వరగా పడిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకుంటూ ఉంటారు. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఎంత త్వరగానైతే ఈ సోషల్ మీడియా వల్ల అద్భుతమైన పాపులారిటీ సంపాదించిందో, ఇప్పుడు ప్రస్తుతానికి అలెక్యా చిట్టి పికిల్స్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యలో అలెక్యా వాళ్ళ నాన్న చనిపోవటంతో ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ అయిన తర్వాత మరి ఇంతవరకు అంతా బాగానే ఉంది కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే చిక్కు వచ్చి పడింది. అయితే ఒక కస్టమర్ తనకి సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా మీ షీట్ని ఒకసారి పంపించండి, మీరు ఎలాంటి సంబంధించినటువంటి రేట్స్ పెడుతున్నారు, దీనికి సంబంధించి నేను కొనుగోలు చేయాలనుకుంటున్నాను అని అన్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి నాన్ వెజ్ పికిల్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ పికిల్స్ వరకు పూర్తిగా వాళ్ళు ఒక వాట్సాప్ షీట్ని పంపించడం జరిగింది. అయితే ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్గా రేట్స్ పెడుతున్నారు అని చెప్పిన తర్వాత మరి అక్కడ అలేఖ్య ఆన్సర్ చేసే పద్ధతి పచ్చి బూతులతో, అమ్మనా బూతులతో ఉంది. అయితే దానికి ఆయన అవాక్క అవ్వడంతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనడంతో, ఇంత ఎక్స్పెన్సివ్ రేట్ మీరు పెడితే ఎవరు కొనుక్కుంటారు అని వినియోగదారుడు అడగడం జరిగింది. అడిగిన తర్వాత అయితే కొనుక్కోమని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి, లేక రీజనబుల్ రేట్స్ ఇలా ఉన్నాయి, సో మేము చాలా కష్టపడుతున్నాము, లేదా క్వాలిటీ ఇలాగే ఇస్తాము అని చెప్పటం జరిగింది. సో అలా చేసి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ అలేఖ్య మాత్రం తనకు సంబంధించినటువంటి వేరే విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకుందో ఏమో తెలియదు, కానీ అమ్మన బూతులు తిడుతూ ఒక వాట్సాప్ మెసేజ్ని దానికి పూర్తిగా అడిగిన కస్టమర్కి పంపడం జరిగింది. సో ఆ బూతుల వీడియోలు పూర్తిగా లీక్ అవ్వడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ మీద పూర్తి నెగిటివిటీ రావటం జరిగింది. మరి వీటిని కూడా మీరు ఎక్స్పెన్సివ్ అంటున్నారు అంటే మరి మీలాంటి వాళ్ళు ఇంకా పచ్చళ్ళు ఎందుకు తింటారు? అసలు పచ్చళ్ళు తినటానికి అవసరం ఏముంది? మరి అలాంటి వాడివి నాకెందుకు మెసేజ్ చేసావురా అని అనరాని మాటలు కూడా అంటూ ఆ వ్యక్తికి, ఆ వినియోగదారుడికి చెప్పటం జరిగింది. సో ఆయన అలాగే ఉన్నాడా అంటే కాదు. అయితే అది తీసుకుని రికార్డ్ చేసుకుని దాదాపు తనకు సంబంధించిన అన్ని సోషల్ మీడియాస్లో అలేఖ్య చిట్టి పికిల్స్ భాగవతం అని చెప్తూ తనకు సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఈ వాయిస్ మెయిల్ని పంపడం జరిగింది. సో ఆ తర్వాత అనుకోకుండా తప్పు చేశాము, వేరే వాళ్ళు మాకు అనవసరంగా టైంపాస్ చేస్తూ మెసేజ్లు పెడుతూ ఉంటారు, కానీ అసలు మా పచ్చళ్ళు కొనుక్కోరు, అలాంటి సందర్భంలో మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అంతవరకే కాలాతీతం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ఆ మాట్లాడిన వీడియోలు పూర్తిగా, ఆ ఆడియో క్లిప్స్ పూర్తిగా వైరల్ అయిపోవడంతో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ప్రస్తుతానికి అలేఖ్య నేను మాట్లాడిన దానికి క్షమాపణ కోరుకుంటున్నాను, నేను అలా మాట్లాడకపోయి ఉంటే బాగుండేది, నేను అందరినీ సారీ అడుగుతున్నాను అని తన సోషల్ మీడియాలో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ఇన్స్టాలో, ట్విట్టర్లో పెట్టడం జరిగింది. వాళ్ళ అక్కకి సంబంధించినటువంటి పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ దారుణం ఏంటంటే అలేఖ్య చేసిన తప్పుకి వాళ్ళ ఇద్దరు అక్కలు కూడా బాధపడుతూ ప్రస్తుతానికి మాకేం తెలియదు, మేము అసలు ఇంట్లోనే లేము ఇలాంటి విషయాలు జరిగిన సందర్భంలో, అయినా కానీ మమ్మల్ని కూడా తిడుతున్నారు అని
అలేఖ్య వాళ్ళ అక్కయ్య చాలా ఎమోషనల్ వీడియో పెడుతూ మాకు అసలు ఆ విషయమే తెలియదు, మరి ఇలా అందరూ బూతులు మాట్లాడుతున్నారన్న కోపంతో మా చెల్లె ఇలా మాట్లాడి ఉంటుంది అని కవర్ చేసి చెప్పటం జరిగింది. ఆయన ఇటీవల తాను అస్వస్థతగా ఉందని, మీరు చేసే ట్రోలింగ్ వల్ల అలేఖ్య ఆరోగ్యం చాలా క్షీణించింది అని చెప్పటం కూడా జరిగింది. మరి దాన్ని కూడా ఎవరూ నమ్మకుండా మరి మాస్క్ లేకుండా బెడ్ మీద పడుకుని డ్రామాలు చేస్తుంది అలేఖ్య అని రివర్స్ ట్రోలింగ్ చేయటం స్టార్ట్ చేశారు. అంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎంత గొప్పగా బిజినెస్ చేస్తారు అని కాదు, ఎంత సంపాదిస్తారని కాదు, ఎంత అద్భుతంగా ఎంత మంచిగా మనం కస్టమర్స్ని రిసీవ్ చేసుకుంటామనేది అది ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్.